బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ ఛాంపియన్షిప్ కి ముందే భారత్ కి గట్టి షాక్ తగిలింది. స్టార్ షట్లర్ పివి సింధు గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఇటీవల టోర్నీకి 14 మందితో కూడిన భారత బృందాన్ని ఎంపిక చేసింది. ఎంపికైన ప్లేయర్లు గువాహటిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో శిక్షణ పొందుతున్నారు. ట్రైనింగ్లో సింధు తొడ కండరాల గాయానికి గురైంది. స్కానింగ్లో కోలుకోవడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పడుతుందని తేలింది. దీంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని సింధు ఎక్స్ వేదికగా వెల్లడించింది. బ్యాడ్మింటన్లో భారతదేశానికి షాక్ అని చెప్పుకోవాలి. బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ ఛాంపియన్షిప్కి ముందే భారత్కి గట్టి షాక్ తగిలింది. స్టార్ షట్లర్ పివి సింధు గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లుగా సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించింది. ఇటీవల ఈ టోర్నీకి సంబంధించి 14 మందితో కూడిన భారత బృందాన్ని కేంద్రం ఎంపిక చేసింది. ఎంపికైన ప్లేయర్లు గువాహటిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో శిక్షణ పొందుతున్నారు. అయితే ఈ ట్రైనింగ్ సమయంలోనే సింధు తొడ కండరాల గాయానికి గురైంది. అయితే స్కానింగ్లో కోలుకోవడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పడుతుంది అని వైద్యులు తెలియజేశారు. దీంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అని సింధు ఎక్స్ వేదికగా వెల్లడించింది.